రైట్, వెల్కమ్ బ్యాక్. సారీ, ఈ అదే అంశం సంబంధించి మనం డిస్కషన్ చేయడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఇటు బాలరాజు గారు, అలాగే నమస్తే బాలరాజు గారు, అలాగే ప్రముఖ అడ్వకేట్ లక్ష్మణ్ గారు ఉన్నారు. నమస్తే లక్ష్మణ్ గారు. బాలరాజు గారు, ప్రధానంగా చూడండి, ఏదైతే రిజర్వేషన్కి సంబంధించి అంశం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు బైట్స్ మనం చూసాం, ఒక్కొక్క చోట ఎస్సీలు ఉంటే బీసీలకు, బీసీలు ఉంటే ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించడం ఎట్లా చూడాలి అసలు? ఇలా ప్రధానంగా సురేష్ గారు, మీకు అదేవిధంగా టీనీస్ ప్రేక్షకులకి, ప్యానల్లో పెద్దలు, లీగల్ సెల్ సంబంధించిన ఇన్ఛార్జి గారు మా లక్ష్మణ్ గారికి, అదేవిధంగా తెలంగాణ సమాజానికి ఇలా విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇలా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ అనే అంశాన్ని గందరగోళంగా మార్చి బలహీన వర్గాల మీద ప్రేమ ఉందా అనిపిస్తే పెదాలపైన ప్రేమ మాత్రం బ్రహ్మాండంగా కనపడతా ఉంది, హృదయంలో ప్రేమ మాత్రం కుట్ర కనపడతా ఉంది. అంటే హృదయంలోనే కుట్ర బీసీల మీద, పెదాల మీద మాత్రం ప్రేమ మాత్రం కనపడుతుంది. పెదాల మీద ప్రేమ అంటే ఏంది? ఓ జంతర్ మంతర్ దగ్గర పోయినాం, పెద్ద ఎత్తున ధర్నా చేసినాం, కానీ ఆ ధర్నాకు రాహుల్ గాంధీ రాడు, ఆ ధర్నాకు ఖర్గే రాడు, ఆ ధర్నాకు ప్రియాంక గాంధీ రాదు, ఆ ధర్నాకు పెద్ద ఎత్తున ఇండియా కూటమి ఎంపీలందరూ ఆహ్వానిస్తున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడతారు, కానీ ఇండియా కూటమి ఎంపీలు రారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ధర్నాకు పోయే సందర్భం ఇంకో మాట కూడా చెప్తారు, పెద్ద ఎత్తున రాష్ట్రపతి భవన్ ముందు మార్చి చేస్తామని చెప్పేసి మాట్లాడతారు. రాష్ట్రపతి భవన్ మార్చి ఉండదు, ఆ ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రారు అక్కడికి, జాతీయ అధ్యక్షుడు ఖర్గే రాడు. అంటే ఏందన్నట్టు పెదాల మీద ప్రేమ ఏంటది? ఇక ఢిల్లీకి పోతున్నాం, ఇక రేపు ఖచ్చితంగా రాష్ట్రపతి దగ్గర మెడల్ వస్తాం, ఏంది మోడీని, పెద్ద పెద్ద మాటలు, ఇంకా ప్రధానమంత్రి మోడీ మెడల్ వస్తాం, ఈ రిజర్వేషన్ తీసుకొని వస్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. నేను అంటా ఉన్నా, మరి మోదీ మెడల్ వంచిరో తెలియదు, కానీ తెలంగాణ ప్రజల ముందు మాత్రం తలకాయ వంచాలి. మీరు తలకాయ వంచి మేము క్షమాపణ కోరుతున్నాం అని చెప్పాలి ప్రజలకు. ఎందుకంటే 2023లో ఏ ఉద్దేశంతో మీరు బలైన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పేసి ఎట్లా మీరు హామీ ఇచ్చినారు? హామీ ఇచ్చి అమలు చేస్తామని ఎట్లా ప్రగల్భాలు పలికిన 22 నెలలుగా? 22 నెలలుగా మీరు చేసిన డ్రామాలు ఏంది అంటున్నాను నేను. ఇవాళ ఆ డ్రామాల పేరుతోటి ప్రజలను వంచడం కాదా, తెలంగాణ బీసీలను వంచడం కాదా అని అడుగుతాను నేను ఇవాళ. అదేవిధంగా పెద్ద ఎత్తున కామారెడ్డి డిక్లరేషన్లు ఏం చెప్పారు వీళ్ళు? ఖచ్చితంగా మేము తమిళనాడు తరహాలో పోరాటం చేస్తాం, బీసీలకు 42% చట్టబద్ధమైన రిజర్వేషన్ ఇస్తాము, 23,973 మంది ప్రజాపతులు గతంలో కాలేకపోయారు, మా సమక్షంలో అవుతారని చెప్పినారు వీళ్ళు. ఇవాళ 22 నెలలుగా సార్, ఇవాళ మీరు చేసిన పనులేంటి? ఈ యొక్క రిజర్వేషన్ సాధన కోసం మీరు చేసిన పనులేంటి? భారత రాష్ట్ర సమితిగా ఆ రోజు మేము చెప్పినాం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీరు చేస్తున్న రిజర్వేషన్ ఏదైతుందో 40% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే బీసీలకు, మీరు చేసే ఏ చర్యకైనా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పినాం. మీరు ఇవాళ శాసనసభలో పెట్టినారు, శాసనసభలో మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీగా మేము మద్దతు తెలిపినాం. కానీ అదేవిధంగా మీరు బీఆర్ఎస్ పార్టీగా మేము మద్దతు తెలిపితే అసలు ఎక్కడో అంటే ముక్కు ఎక్కడుందని చెప్పకుండా ఆ ముక్కు సూటికి ఎక్కడుందని చెప్పవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? చుట్టూ తిప్పికో ఈడ ఉందని చెప్తుంది. వాస్తవానికి రిజర్వేషన్ రావాలంటే, చట్టబద్ధత కావాలంటే పార్లమెంట్లో ఆమోదం పొందాలి, అప్పుడు రాష్ట్రపతి సంతకం కావాలి, అప్పుడు రిజర్వేషన్ రావాలి, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ని మార్చాలి. ఇది ప్రక్రియ వాస్తవానికి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? కామారెడ్డి డిక్లరేషన్ పెడుతుంది, సిద్ధరామయ్య గారు తీసుకొస్తుంది. 120 సంవత్సరాల చరిత్ర మాకుందా, గొప్ప చరిత్ర మాది, మా దాంట్లో మేధావులు ఉన్నారు, ఆ విజ్ఞులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్ ఉన్నారు, మేము ఎట్టియం బాధ్యత ఇస్తాం, మాకు అనుభవం లేదనుకుంటురా అని చెప్పేసి మాట్లాడేది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పినాం, బీసీలను మళ్ళా దగా చేయడం కోసం, బీసీలను మోసం చేయడం కోసం. కాంగ్రెస్ పార్టీకి బీసీలు మోసం చేయడం కొత్త కాదు. 1953లోనే కాకా కాలేర్కర్ అనే కమిషన్ వేసి, ఆ కమిషన్ చెప్పింది 50% పైగా బీసీలు ఉన్నారు ఈ సమాజంలో, వాళ్ళు వెనకబడి ఉన్నారు, విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో, రాజకీయ రంగంలో వెనకబడి ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్తే అదే కాకా కాలేర్కర్ కమిషన్ను తుంగలో దొక్కింది కాంగ్రెస్ పార్టీ. 1979లో మండల్ కమిషన్ వేస్తే, ఆ మండల్ కమిషన్ చేసిన సందర్భంగా 79 నుంచి 80లో ఆమోదించిరండి. 80లో ఆమోదిస్తే 92 వరకు ఎవరున్నట్టు అధికారంలో? ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రధానులుగా పనిచేశారు ఆ కాలంలో. ఎందుకు మండల్ కమిషన్ సిఫార్సును అమలు చేయలేరు? అదేవిధంగా 1992లో ఆ రోజు వీపీ సింగ్ గారు గవర్నమెంట్ ముందు, 92కు ముందు వీపీ సింగ్ గారు గవర్నమెంట్ ఉంటే, వీపీ సింగ్ గారు గవర్నమెంట్ ఈ యొక్క మండల్ కమిషన్ సిఫార్సును అమలు చేయాలని ప్లాన్ చేస్తే సెప్టెంబర్ 6వ తారీఖు 1997 రోజు ఏం మాట్లాడాడు రాజీవ్ గాంధీ గారు? నాటి ప్రధానమంత్రిగా ఉన్న దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మాట్లాడిన మాటలు ఏమంటే, ఇవాళ బీసీ రిజర్వేషన్లు, ఓబీసీ రిజర్వేషన్లు ఈ దేశంలో మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే ఈ దేశంలో అల్లరు చెలరేగుతాయని మాట్లాడిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. అంటే కాకా కాలేర్కర్ కమిషన్ అంగదొక్కి దోకా చేసినారు బీసీలకు, ఓబీసీలకు దేశవ్యాప్తంగా. 1979లో మండల్ కమిషన్ సిఫార్సులు వస్తే 80లో ఆమోదింపజేస్తే 90 వరకు ఆమోదించకుండా ఆమోదించాలనే ప్రయత్నం వీపీ సింగ్ చేస్తే
ఆ రోజు రాజీవ్ గాంధీ గారు దివంగత ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటలు ఇలా గుర్తు చేస్తా ఉన్నా. మరొకసారి ఇలా బలహీన వర్గాలను మోసం చేయడం కోసం ఆయన దేశవ్యాప్తంగానే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఆ రాజ్యాంగాన్ని తూటు పొడుస్తూ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. రాహుల్ గాంధీ రోజు రాజ్యాంగం పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కానీ అదే రాజ్యాంగాన్ని దోకా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉంటారు. నేనేమంటాడు సురేష్ గారు, ఇలా పెదాలపైన ప్రేమ అవసరం లేదు బలహీన వర్గాలకి, హృదయంలో ప్రేమ కావాలంటున్నాము. హృదయంలో ప్రేమ ఉన్నది భారత రాష్ట్ర సమితికి అని అంటున్నాను. ఎందుకు హృదయంలో ప్రేమను మీరు అడగొచ్చు. నన్ను ఏమడగొచ్చు అంటే 2001లో బీఆర్ఎస్ పార్టీ స్థాపిస్తే 2004లోనే నాటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా జాతీయ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బలహీన వర్గాల మీద ప్రేమతోటి ఏం చేశారంటే ఆర్ కృష్ణయ్య గారిని, బీసీ సంఘాల సభ్యుల్ని అందరినీ తీసుకెళ్లి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కలిసి దేశంలో ఇంత పెద్ద ఓబీసీ సమాజం ఉంది, 50% జనాభా ఉందని చెప్పేసి మనమే లెక్కలు చెప్తా ఉన్నాం. ఈ 50% జనాభాని మనం చులకన చేస్తే, మనం పట్టించుకోకపోతే ఈ వ్యవస్థ అభివృద్ధి చెందదు, ఈ వ్యవస్థకు అన్యాయం అయితని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీల సమస్యను ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి దగ్గర తీసుకెళ్లి బీసీ సంఘాల నాయకులు కల్పించి సపరేట్ బీసీ మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి ఆలోచన చేసింది నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు అనే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇది ఎక్కడుందంటే ఇప్పుడు మాయాల పక్కీర్ ప్రాణం ఎక్కడుందో అని తెలుసుకోవాలంటే, బీసీలకు రిజర్వేషన్ రావాలంటే పార్లమెంటు చట్టం కావాలి. ఈ యొక్క సన్నాయి నొక్కులు నొక్కుతూ, ఈ ప్రగల్భాలు పలుకుతూ, ఈ మాయ గారడీలు చేస్తూ, ధర్నాల పేరుతోటి, దండాల పేరుతోటి, రాజకీయ వ్యభిచారం పేరుతోటి చేస్తున్న ఈ కుట్రలు ఏదైతుందో బలహీన వర్గాలను సమాజం గమనించాలి. నాడు కేసీఆర్ గారు చేసింది ఏంది? ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్లడం. తదనంతరం సురేష్ గారు నేను చెప్తా ఉన్నాను, తదనంతరం సకల జనుల సర్వే చేసి బలహీన వర్గాల జనాభా ఎంతో తేల్చి, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల జనాభా 1,84,00,000 జనాభా ఉందని తేల్చి, ఆ జనాభాలో ఏ కులం ఎంత ఉందని తేల్చిన సందర్భంలో వాస్తవానికి కేంద్ర స్థాయిలో జరుగుతున్న జనాభా లెక్కలు అనేవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జనాభా లెక్కలు జరుగుతాయి. కాబట్టి జనాభా లెక్కలు అనేవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతాయి. కాబట్టి తెలంగాణ కొత్త రాష్ట్రం, కాబట్టి కొత్త రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఎట్లా ఉన్నాయి సామాజిక సమీకరణలు, ఏ కులం జనాభా ఎంత ఉంది, ఏ కులం ఆర్థికంగా ఎగబడ్డది అనే అంశాన్ని స్పష్టంగా ముందు చర్చ. రైట్. ఇంకా లక్ష్మణ్ గారు, కోర్టులో ఉన్నా కూడా కోర్టు ఆల్రెడీ సూచించింది 10 రోజులు ఆగమని, అయినా కూడా ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే, అది కూడా షెడ్యూల్ రిలీజ్ చేసిన దాంట్లో రిజర్వేషన్లకు సంబంధించి పెద్ద గందరగోళం నెలకొన్నటువంటి అంశం. ప్రధానంగా కోర్టు సూచించినప్పుడు కూడా సూచనలు ఎందుకు పాటించట్లేదు అనుకోవాలి? ఇక్కడ ఈసీ కూడా కొన్ని విషయాల్ని గమనిస్తే బాగుంటుండేమని ఒక జ్యుడిషియర్గా, అడ్వకేట్గా నా అభిప్రాయం అండి. ఇక్కడ క్లియర్గా సోదరుడు బాలరాజ్ యాదవ్ గారు తను చెప్తూ ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో చట్టబద్ధంగా రిజర్వేషన్లు బీసీలో కల్పిస్తాం 42% అని. ఇక నిజంగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద చట్టబద్ధత అంటే ఏంటి? తెలంగాణలో 2018లో తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ని మన టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. 2019లో తెలంగాణ మున్సిపల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే ఈ చట్ట ప్రకారం మాత్రమే రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది అండర్ 9th షెడ్యూల్ ప్రకారం. 9th షెడ్యూల్లో క్లియర్గా ఆర్టికల్ 15, 330, 332, 334 క్లియర్గా చెప్తుంది. అంటే జనాభా ప్రతిపాదికన ఆయా రాష్ట్రాలకు కొన్ని అధికారాలు మేము కల్పిస్తున్నాము, ఆ అధికారాల ప్రకారం మీరు యాక్టివ్ అంటే చట్టాలు రూపొందించుకొని రిజర్వేషన్ కల్పించవచ్చు. నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తాడు చట్ట ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్తూనే ఈరోజు ఒక జీవో ఇష్యూ చేసి రిజర్వేషన్ కల్పించినప్పుడు నిజంగా ఎలక్షన్ కమిషన్ దాని మీద స్క్రూటినీ చేసేది ఉంది. నిజంగా ఈ జీవోకి చట్టబద్ధత ఉన్నదా? జీవో ప్రకారం మేము ఎలక్షన్ నోటిఫికేషన్లో జీవోలో ఇష్యూ చేసినటువంటి రిజర్వేషన్ ప్రకారం మేము రిజర్వేషన్ ఇవ్వచ్చా? దీనికి లీగాలిటీ ఎంత ఉందనేది ఒక ఆలోచించుకుంటే నిజంగా బాగుంటుందని. అంటే నిజంగా ఇక్కడ వాళ్ళు డేట్స్ 31 ఆగస్ట్ 2025 రోజు అమెండ్మెంట్ చేశారండి. ఏది? పంచాయతీరాజ్ యాక్ట్కి, మున్సిపల్ యాక్ట్కి అమెండ్మెంట్ చేస్తూ ఆ బిల్లుని గవర్నర్ దగ్గరికి పంపడం జరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ల హయాంలో కొన్ని సందర్భాలలో బిల్స్ గవర్నర్ దగ్గర కావచ్చు, రాష్ట్రపతి దగ్గర కావచ్చు, బిల్స్ పెండింగ్లో ఉన్నప్పుడు చాలా రోజుల వరకు బిల్స్ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు హైకోర్టును ఆశ్రయించడం మేము. హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు క్లియర్గా గవర్నర్ కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు చెప్పడం జరిగింది, మీరు బిల్లుని ఎందుకు పెండింగ్ పెడుతున్నారని. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం లీగల్గా చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇదే ఇష్యూ మీద గవర్నర్ ఎందుకు పెండింగ్ పెడుతున్నారు, ఎందుకు నిర్ణయం తీసుకోవాలి, ఎస్ఆర్ నో అలా నిర్ణయం మీద ముందుగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించి ఒక రిట్ పిటిషన్ కానీ మూవ్ చేసినప్పుడు గవర్నర్ ఆఫీస్ నుంచి ఏదో ఒక రిప్లై వచ్చేది, లేదంటే దానికి చట్టబద్ధ వచ్చి యాక్సెప్ట్ చేసినప్పుడు దాని బేసింగ్ ఆన్ ది అమెండ్మెంట్ యాక్ట్ దాని ప్రకారం ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే అప్పుడు లీగాలిటీ వచ్చేదని నాకు అభిప్రాయం. ఇక్కడ మా మిత్రుడు అన్నట్టు నిజంగా అంటే బీసీ సామాజిక వర్గాన్ని భయభ్రాంతులకు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్కి క్రియేట్ చేయడానికి ఇలా ఒక జీవోని ఇష్యూ చేసి
చట్టబద్ధత లేని జీవోని ఇష్యూ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిందేమో అని మనకు అనిపిస్తుంది. బాలరాజ్ గారు, ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నట్టు ఏదైతే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా గవర్నర్ సంతకం అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే కదా. వెయిట్ చేయలేరంటే దాని అర్థం ఏమనుకోవాలి? ఇప్పుడు ఒకవైపు సురేష్ గారు కోర్టు స్పష్టంగా చెప్పింది. కోర్టు ఏం చెప్పింది? కొన్ని ఎలిగేషన్స్ పెట్టింది. అవును, ఏ ఎలిగేషన్ పెట్టింది? జియో అనేది ఆల్రెడీ మీరైతే జియో తీసుకొచ్చారో ఆ జియో అనేది గవర్నర్ దగ్గర ఆమోదం పొందకుండా ఉంది. ప్రభుత్వం ఒక జియోను పాస్ చేసి ఆ జియో గవర్నర్ దగ్గర ఆమోదం పొందకుండా మళ్ళీ మీరు ఎట్లా ఎలక్షన్ షెడ్యూల్ ఇస్తారని చెప్పేసి మాట్లాడింది. కాబట్టి మేము ఎందుకంటే మీరు షెడ్యూల్ ఇవ్వలేదు కాబట్టి మేము 8 దాకా వాయిదా వేస్తా ఉన్నాం. 8వ తారీఖు రోజు పిటిషనర్ వాదన విన్న తర్వాతకి, లేకపోతే మిగతా మీ అడ్వకేట్ జనరల్ అయితే కొంత సురేష్ రెడ్డి గారు ఆ రోజు కొంత చెప్పినారు, సురేష్ రెడ్డి గారు చెప్పినారు ఏమని, మాకు ఇంకా కొంత టైం కావాలి, కొంత ప్రభుత్వం నుంచి కొన్ని వాదనలు వినిపించే అవకాశం ఉంది కాబట్టి సమాచారం కోసం సురేష్ రెడ్డి గారు వెయిట్ చేయమని చెప్పినారు. హైకోర్టు కూడా ఏం చెప్పింది? కోర్టు విని 8వ తారీఖు దాకా వాయిదా వేసింది. ఇంత హడావుడి ఏంది అంటున్నా నేను. 8వ తారీఖు ఆల్రెడీ కోర్టు వాయిదా వేసింది, ఆ రోజు చర్చిద్దామని చెప్పింది. హడావుడిగా ఎందుకు ఇలా రిజర్వేషన్ ప్రకటించేసి ఒక గెజెట్ తీసుకొచ్చేసి జియో నెంబర్ 9 తీసుకొచ్చేసి ఎందుకు ఈ హడావుడి చేస్తా ఉన్నారు? 8వ తారీఖు విచారణ ఉన్న నేపథ్యంలో 9వ తారీఖు నుంచి నెక్స్ట్ డేనే మళ్ళీ నామినేషన్ పర్వం మొదలు పెట్టారు. అంటే ఈ తీర్పు ఎట్లా వస్తుంది ఏందనేది చూసా, లేకుంటే ఈ తీర్పుకు సంబంధించి వీళ్ళు ఆల్రెడీ ముందస్తు ఊహాగానాలు వేసుకొని చేసాడమా? జడ్జిమెంట్ కాపీకి వీళ్ళు తెలిసా? అంటే నేనేమంటే సార్, ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ వాస్తవానికి బీసీలకు ఇచ్చిన హామీని అమలు చేసే పరిస్థితి లేదు, మొదటి పాయింట్. ప్లస్ బలహీన వర్గాలకు సంబంధించి ఈ మోసాన్ని పసిగట్టిరు ఆల్రెడీ. గ్రామాలలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీల పేరుతోటి చేసిన దోకా కావచ్చు, ఇవాళ బలహీన వర్గాలకు 40% రిజర్వేషన్ల పేరుతోటి మోసం చేసిన తీరు కావచ్చు, ఇవాళ రైతాంగం ఈ యొక్క 22 నెలల కాలంలో పడుతున్న యూరియా కోసం ఈ మధ్య కాలంలో పడుతున్న ఇబ్బందులు కావచ్చు, అదేవిధంగా అన్ని వర్గాలు ఆ రోజు పండు ముసలి నుంచి పసిపిల్లవాడి వరకు కేసీఆర్ నాయకత్వంలో సాయం జరిగితే ఈరోజు పండు ముసలి నుంచి పసిపిల్లవాడి వరకు కూడా అన్యాయం జరుగుతున్న సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఎట్లా జరుగుతుంది బాలరాజు యాదవ్ గారు మీరు అనొచ్చు, ఇవాళ పండు పిల్లగానికి సంబంధించి కేసీఆర్ కిట్ రావట్లే, ఇలా పసిపిల్లవాడికి కేసీఆర్ కిట్ రావట్లే, అక్కడ దోకా జరిగింది. పండు ముసలమ్మకు ఇవాళ పింఛన్ రాక దోకా జరిగింది. అంటే ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో పసిపిల్లవాడి నుంచి పండు ముసలి వరకు సాయం జరిగితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ దగా సర్కారులో ఇవాళ పసిపిల్లవాడి నుంచి పండు ముసలి వరకు మోసం జరిగిందనే అంశాన్ని స్పష్టంగా వివరిస్తాను నేను. ఇవాళ అంటే కేసీఆర్ కిట్టు రాక పసిపిల్లవాడు మోసపడ్డాడు, ఇవాళ 4000 పింఛన్ రాక ముసలమ్మ మోసపడ్డది. ఇవాళ నాడు బలహీన వర్గాలకు కేసీఆర్ గారు ధీమా ఇస్తే ఇవాళ బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తూ ఉంది. బీసీల కోసం ధీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్, ఇవాళ బీసీల కోసం డ్రామాలు ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ అంటున్నాను. ఎందుకంటున్నాను, ఇంతకుముందు నేను ఒక అంశం 2004లో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో తీసుకుపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ గారి గవర్నమెంట్లో 2015లో ఒకే రోజు సకల జనుల సర్వే నిర్వహించి ఈ రాష్ట్రంలో ఏ కులాలు ఎన్ని వర్గాలు ఉన్నవి, ఈ కులాల యొక్క ఆర్థిక పరిస్థితి, విద్యా పరిస్థితి, ఉద్యోగ పరిస్థితి, ఉపాధి పరిస్థితి అని చెప్పేసి లెక్కలు తేల్చి ఆ లెక్కలతో సహా ఇవాళ అన్ని రకాల స్కీములు ప్రారంభించింది కేసీఆర్ గారి నాయకత్వం. 2017లో సురేష్ గారు మీరు వింటే నమ్మరు, ఆ రోజు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి 2017లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టి ఆర్ కృష్ణయ్య గారు వచ్చారు, ఆ రోజు లక్ష్మణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ముషిరాబాద్ ఎమ్మెల్యేగా వారు వచ్చారు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కావచ్చు, ఎంఐఎం పార్టీ నాయకత్వం కావచ్చు, మిగతా వర్గాలందరి నాయకుల్ని పిలిచి ఒక రోడ్ మ్యాప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా బలహీన వర్గాల సమాజం అనేది ఒక ఇరుసుగా ఉంది సమాజానికి. ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, బలహీన వర్గాలు బ్యాక్ బోన్ ఆఫ్ తెలంగాణ, బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు కేసీఆర్ గారు అన్న నినాదం ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కావు బీసీలంటే బ్యాక్ బోన్ ఆఫ్ తెలంగాణ, బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అని వీళ్ళని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కేసీఆర్ గారు అంత గొప్పగా ఆలోచన చేసి ఒక 2017లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి బలహీన వర్గాల కోసం ఎన్ని నిధులైనా కేటాయిద్దాం, వీళ్ళు జనాభాలో ఎక్కువ ఉన్నారు, వృత్తి కులాల యొక్క దేశ గాంధీజీ కలలుగన్న గ్రామీణ స్వరాజ్యంలో వృత్తి కులాల పాత్రే ప్రధానమైనది. ఇలా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వృత్తి కులాలు డెవలప్ కావాల్సిన అవసరం ఉందనే ఆలోచనతోటే ఆ రోజు ఒక రోడ్ మ్యాప్ను సృష్టించి ఓ రోడ్ మ్యాప్ని ఏర్పాటు చేసి ఏ కులానికి ఏ వర్గానికి ఏం కావాలి, విద్యాపరమైన అవసరాలు కావచ్చు, ఆర్థికపరమైన అవసరాలు కావచ్చు, సామాజికపరమైన అవసరాలు కావచ్చు, రాజకీయ అవసరాలు కావచ్చు. సురేష్ గారు ఆ విధంగా ఆలోచించకపోతే కేసీఆర్ గారు మొదటి శాసనసభ స్పీకర్గా ఒక బలహీన వర్గాల వ్యక్తిని మసూనాచారిని ఎందుకు చేశారనుకున్నారు? చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేశారు. శ్వసన మండలి చైర్మన్గా స్వామి గౌడ్ని ఎందుకు చేశారనుకుంటారు? ఆ విధంగా చేశారు. అదేవిధంగా అన్ని కులాలకు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం అయ్యే విధంగా ఒకవైపు గంగుల కమలాకర్ గారు, ఒకవైపు ఈరోజు మా పార్టీలో లేకపోయినా ఈటల రాజేందర్ గారిని తయారు చేయడం, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారిని తయారు చేయడం, శ్రీనివాస్ యాదవ్ గారిని తయారు చేయడం,
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పద్మారావు గౌడ్ గారిని చేయడం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలు, అదేవిధంగా సంచార జాతులు, అదేవిధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీలు, ఈ రెండు వర్గాలు కూడా దూరంగా ఉన్నాయని చెప్పేసి సంచార జాతులకు సంబంధించి కావచ్చు, వాళ్ళకు కళాశాలలు పెట్టడం కావచ్చు, స్కూల్స్ పెట్టడం కావచ్చు, అదేవిధంగా సంచార జాతులు లేకుండా ఎంబీసీలకు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ వెంటనే 100 కోట్లు విడుదల చేయడం కావచ్చు. ఈ విధంగా ఎంబీసీ కార్పొరేషన్ ఎక్కడ మనం మొదటిసారి ఏర్పాటు చేసినాం. ఈ విధంగా 2015లో సకల జనుల సర్వే ఆధారంగా 2017లో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఎన్ని గంటలైనా చర్చిద్దామని చెప్పేసి ఆ రోజు రాత్రి వరకు చర్చించారు, నేను అనుకుంటున్నా, గుర్తుంది. ఆ విధంగా చేసిన తర్వాతకి 2021లో కేసీఆర్ గారి నాయకత్వంలో సురేష్ గారు పెద్ద ఎత్తున శాసనసభలో తీర్మానం చేసి, ఎందుకంటే అన్ని వర్గాల నుంచి ఈ స్పందన వస్తూ ఉంది, అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఆమోదం తెలుపుతూ ఉన్నాయి. డెఫినెట్గా దేశంలో బీసీ మంత్రిత్వ శాఖ కావాలి, అదేవిధంగా దేశాలకు సంబంధించి కులగణన చేయాలని చెప్పేసి, రాష్ట్రంలో 50% పైన జనాభా బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేసినాం. 2018లో మేము చేశాం సురేష్ గారు. వాస్తవానికి ఈ విధంగా ఈ లెక్క చేయాలి, డ్రామాలు ఆడలే కాదు. రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఈరోజు చేసిన వాటి చూస్తూ ఉంటే 100% ఉన్నటువంటి తండాల్లో బీసీలకు రిజర్వేషన్ చేసినటువంటి విలేజెస్ ఉన్నాయి. అజ్మీర తండా, వెంకటయ్య తండా, ధరవత్ తండా, నేతావత్ తండా, ఇట్లా వాళ్లకు బీసీలకు రిజర్వేషన్ చేయడం ఏంటి అసలు? ఇప్పుడు ప్రధానంగా సురేష్ గారు కనపడుతుంది గందరగోళం అనేది ఉంది ఇక్కడ. ఏదైనా చేసి ఎలక్షన్ చేయాలి, ఏదో 4 ఓట్లు 4 సీట్లు పొందాలి, బీసీ లేటన్నా పోని, రిజర్వేషన్ లేటన్నా పోని, ఏదో అడావుడిగా వచ్చేసి చేయాలనే ఆలోచన కనపడుతూ ఉంది. ఎందుకంటున్నాం అంటే మీ మీద ప్రధానంగా ఈ యొక్క దీంట్లో కనపడుతున్న అంశాలు మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇవాళ ఎక్కడ ఏం జరిగిందనేది చూస్తే ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలంలో తండా ఉంది, మంగళి తండా అని చెప్పేసి, అక్కడ ఒక బీసీ మహిళకు రిజర్వేషన్ వచ్చిందండి. ఆడ ఉన్నది 829 మందిలో ఒక్కరే బీసీ మహిళ. ఆ బీసీ మహిళ కూడా ఏంటంటే ఎస్టీ పిల్లవని చేసుకుంది, ఆ పాప లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఎస్టీ పిల్లవని అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒకటే బీసీ పాప ఉంది. ఆ బీసీ అమ్మాయికి ఎమ్మడే పొంగులేడి పోతాడు, కండువ కప్పుతాడు, కాంగ్రెస్ పార్టీ జైన్ చేస్తాడు, దాన్ని అక్కడ ఏం చేస్తారు రేపు. ఇది చూడండి, ఇదంతానే చూడండి. ఈ రెండు ఏదైతే ఇంకోటి ఇప్పుడు రాఘవపురం ఎస్సీలు ఇద్దరే ఉన్నారు, ఆడ తల్లి కొడుకు ఇద్దరు ఎస్సీలు. ఆ ఊర్లో వాళ్ళు కూడా ఏం చేసినట్టు ఏదో ఊరు నుంచి వచ్చి అక్కడ నర్సరీ పెట్టుకొని బతున్నారు వీళ్ళు ఇద్దరు తల్లి కొడుకులు, వీళ్ళు పిల్లలు ఎస్సీలు. ఈ ఊర్లో ఉన్నది ఇద్దరే తల్లి ఎస్సీలు, కానీ ఇది రాఘవపురం ఎస్సీ అయింది. నల్గొండ జిల్లాలో 7 తండాలలో మొత్తం ఎస్టీ జనాభా ఉంటుంది. తండాలు తమ రాజ్యం కావాలని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో 3000 పంచాయతీలను తండాలను గ్రామ పంచాయతీ చేసి అమారా రాజ్ అని చెప్పేసి తండాలు మా రాజ్యం కావాలని చెప్పేసి ఏదైతే గిరిజనులు కోరుకుంటా ఉన్నారో, ఆదివాసాలు కోరుకుంటా ఉన్నారో, ఆ రకమైన ప్రయత్నం చేసి ఆ తండాలన్నీ కూడా ఎస్టీలకు కేటాయించినటువంటిది సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. కానీ వాళ్ళు ఏం చేసి నల్గొండ జిల్లాలో 7 తండాల్లో బీసీలకు ఇచ్చారండి. 7 తండాలు ఏంటి? తూర్పు తండా, జైవాన్ తండా, నునావత్ తండా, బండావత్ తండా, అదేవిధంగా బాలాజీ నగర్ తండా, ఈ దామర్చేల మండలం నల్గొండ జిల్లాలో ఉన్నవి. అదేవిధంగా సార్ కూసుమంచి మండలంలో ధర్మా తండాలో బీసీ జనరల్ రిజర్వ్డ్ అయిందట. ఇక్కడ నాగరాజ్ అనే వ్యక్తి వాళ్ళ భార్య ఇద్దరే ఉన్నారు, ఈడ బీసీ రిజర్వ్ అయింది. ఈ విధంగా నిర్మల్లో, కామారెడ్డిలో, ఆదిలాబాద్లో ఇటువంటి అనేకమైనటువంటి సమాచారం ఈ జిల్లాలో కోకవల్లకు వస్తూ ఉంది. ఇది మనకు కొంత సమాచారం వచ్చింది. దీనికి కారణం ఏంది అంటే 2018లో ఏదైతే రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ ఉన్నాయో, ఎమ్మటే ఏం చేయాలి, అధికారులను అంతా అడావుడి కదా, దీని మీద ఒక ఆలోచన ప్లాన్ ఏం లేదు కాబట్టి అడావుడి చేయాలి కాబట్టి ఒక ప్లాన్ చేయాలి కాబట్టి పోయినసారి రొటేషన్ ఎస్టీ వచ్చిందా, ఈసారి బీసీ వచ్చిందా ఎస్టీ. ఇది చేసేది తప్ప అక్కడ జనాభా ఉందా లేదా, అక్కడ బీసీలు ఉన్నారా లేరా, అక్కడ ఎస్సీలు ఉన్నారా లేరా, అక్కడ ఎస్టీలు ఉన్నారా లేరా, అక్కడ ఎవరు ఉన్నారా లేరా అనేది ఎవరు చూలే. ఏమైనా పోయినసారి ఎస్టీ వచ్చింది కదా, ఈసారి బీసీ వచ్చింది కదా, ఒకసారి ఎస్టీ తప్ప ఒక శాస్త్రీయ పద్ధతులు అక్కడ జనాభా ఏంది, అక్కడ తెలియలేదు. అధికారులు ఏం చేసి తెస్తావా తేవా, రేపు హైకోర్టు తీర్పుందని చెప్పేసి తీసుకొచ్చిన సందర్భం గుర్తు. లక్ష్మణ్ గారు, చూస్తూ ఉంటే అయితే రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, లేకుంటే కోర్టులో ఉన్న ఇష్యూ కావచ్చు, లేకుంటే గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్ కావచ్చు, ఈ నేపథ్యంలో ఈ 9 జియో తీసుకొచ్చి ఇలా చేసినటువంటి సందర్భంలో జనాల్లో మాత్రం చాలా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఎలక్షన్స్ ఉంటాయా ఉండవా, తీర్పు ఏమని చెప్తుంది ఏంటి, దసరా ఇంకో 2 రోజులు ఉందన్నా కూడా ఎప్పుడు ఆల్రెడీ దసరా పండుగ స్టార్ట్ అయినట్టు ఉంది విలేజ్లలో. మంచి క్వశ్చన్ సురేష్ గారు. ఇప్పుడు క్లియర్గా మనం ఇంతకుముందు ఏదైనా రాష్ట్రాలలో ఇలా జరిగిందా జరగలేదా దాని మీద కూడా మనం చర్చిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు ప్రభుత్వంలో ఇలాంటి ఇష్యూస్ని 9th షెడ్యూల్లో మెన్షన్ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా అప్పుడు ఉన్న ప్రభుత్వము ఈరోజు మన జయలలిత గారు లేకున్న తనను మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇక్కడ రేవంత్ గారి ప్రభుత్వము నిజంగా అలా ఎందుకు చేయలేదు? ద్వంద్వ వైఖరిని ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిగా నిజంగా కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పెట్టిన బిల్లుని గవర్నర్గా బీజేపీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది, అసలు ఇష్యూ ఉండదు. 9th షెడ్యూల్లో బీజేపీ ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టేస్తే అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు 42 రిజర్వేషన్ లీగాలిటీ వచ్చేసి చట్టబద్ధత వచ్చేసి నా బాలరాజు యాదవ్ మిత్రుడు అన్నట్టు వచ్చినప్పుడు ఈ ఇష్యూసే ఉండవు.
ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆ 9th షెడ్యూల్లో క్లియర్గా జనాభా ప్రాతిపదిక మాత్రమే రిజర్వేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్టీ అసలు వ్యక్తే లేని దగ్గర రిజర్వేషన్ ఇవ్వడం, బీసీ లేని దగ్గర బీసీ ఇవ్వడం, ఎస్సీ లేని దగ్గర ఎస్సీ ఇవ్వడం, అంటే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఏదైతే కొన్ని చోట్లలో పొందుపరిచిన రిజర్వేషన్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నావో, అంటే ఆ 9th షెడ్యూల్కి బియాండ్ అంటే వైలేషన్ 9th షెడ్యూల్ను కూడా వైలేట్ చేసినట్టు మనకు క్లియర్గా ఎలక్షన్ నోటిఫికేషన్ కనబడుతుంది. అప్పుడు ఈ ఇష్యూను కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజెంట్ హైకోర్టులో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి రెడ్ పిటిషన్లో ఈ ఇష్యూ కూడా వస్తే అందులో కూడా ప్రాపర్గా రిజర్వేషన్ ప్రకారం లేనట్టు హైకోర్టు నమ్మినట్టు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. 50% రిజర్వేషన్ దాటద్దు అనేది కండిషన్ ఉంది. ఆ కండిషన్ లోబడి చేయాలన్నారు. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి కనబడట్లేదు కదా. ఏదైతే మహారాష్ట్రలో ఏం జరిగిందో సిచ్యువేషన్ మనం చూసాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాదాపు చాలా రోజులకి దాన్ని డిస్క్వాలిఫై చేశారు అంతా. అలాంటి సిచ్యువేషన్ రావడానికి కోసమా ఇది తెలిసి కూడా తప్పు చేస్తున్నారా వీళ్ళు ఏంటి అసలు? అంటే క్లియర్ ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు, అదేవిధంగా కేశవ్ కిషన్ రావు గవాయి వర్సెస్ మహారాష్ట్ర కేసులలో 50% కంటే ఎక్కువ దాటొద్దని క్లియర్గా ఉన్నది. కానీ 9th షెడ్యూల్లో క్లియర్గా కొన్ని చెప్పడం జరిగింది. జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలు చట్టాలు రూపొందించుకోవచ్చు. ఆ చట్టాల ప్రకారం ఇప్పుడు మన తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం పంచాయతీరాజ్ యాక్ట్ని తీసుకొచ్చింది. ఆ చట్టంలో అమెండ్మెంట్ చేసి ఇలాంటివి రిజర్వేషన్ కల్పించవచ్చు అని 9th షెడ్యూల్ క్లియర్గా చెప్తున్నది. నిజంగా చెప్తున్నప్పటికీ చట్టబద్ధత లేని జీవో తీసుకొచ్చి బీసీ వర్గాలని తప్పుదో పట్టించి వాళ్ళకి ఏదో ఆశ చూపించి అదో అంటారు కదా మన బాలరాజు గారు, మన వీళ్ళు అంటే పొలిటికల్గా చూపించారు అట్లా. అంటే నిజంగా చట్టబద్ధత లేని జీవోని తీసుకొచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి మీకు రిజర్వేషన్లు ఇస్తున్నాం, మీరు కంటెస్ట్ చేయండి, దసరాకు ముందు మీరు అన్నట్టు కంటెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళను ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసి ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం మనకు అనిపిస్తుంది. బాలరాజు గారు, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకొని వాళ్ళు ఇవ్వడం దేనికి సంకేతాలు అసలు ఇవన్నీ? ఇట్లా నేనేమంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉందో చూడండి. ఎస్సీలకు సంబంధించి వీళ్ళు ఉపవర్గీకరణ చేశారు. ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ, ఎస్సీటీ అని చేసినప్పుడు ఎస్సీ జనాభా లెక్కలు కూడా తీసుకురని చెప్పినారు. షమీమ్ అఖ్తర్ నాయకత్వంలో ఒక కమిటీ కూడా వేసినారు వాళ్ళు. ఓకే. కానీ ఆ లెక్కలు తీసుకొని వర్గీకరణ చేయలే వీళ్ళు. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎస్సీ ఉపవర్గీకరణ చేసిందో వీళ్ళు చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుని లెక్కలు చూసి చేయలే. 2011 జనాభా లెక్కలను కూడా చేశారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్లు కూడా ఈరోజు అమలు చేసిన రిజర్వేషన్లు ఏదైతే మీరు ఇచ్చినారో 42% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలతో పాటుగా మనకి ఇచ్చినారో, ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏ లెక్కల ప్రకారం చేసినారు? వీళ్ళ లెక్కల ప్రకారం చేయలే, 2011 జనాభా లెక్కల ప్రకారం చేసినారు. కాబట్టి జనాభా మరి ఇప్పుడున్న జనాభా ఎంత, అప్పుడున్న జనాభా ఎంత ఒకసారి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి సర్కారు. ఎస్సీలకేమో ఎస్సీ ఎస్టీలకేమో 2011 జనాభా ప్రకారం ఇస్తుంది. మరి ఇప్పుడేమో బీసీల జనాభా ఈ ప్రకారం ఇస్తారు. 2018 బీసీలు ఇది నేను 2018 బీసీల ప్రకారం ఇది ఇచ్చినారు. 2011 లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినారు. ఇది గందరగోళం. మరి మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నాం? 2025లో ఉన్నాము. అవును, మరి ఇప్పుడు వీళ్ళు చేసిన లెక్కలు 7 సంవత్సరాల క్రితం అంటే 7 సంవత్సరాల జనాభా ఎంత పెరుగుతుంది? నేనేమంటే భూసాని వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో చేసిన లెక్కలు ఎందుకు అంటారు? నేను ఆ లెక్కలు ఏమిటికి ఆడేసుకోవాలి, అట్ని బొందలేసుకోవాలన్నా? నేనేమంటే ఇవాళ 100% నేను ఏమంటున్నట్టే కాంగ్రెస్ పార్టీని, ఇవాళ మీరు బీసీ రిజర్వేషన్ల పేరుతోని ఆడుతున్న డ్రామా ఏదైతుందో ఇది డ్రామా అని చెప్పండి దయచేసి ప్రజలకు, బలైన వర్గాల ప్రజలకు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం, అయ్యా మీకు దమ్ము ధైర్యం ఉంటే కామారెడ్డిలో ఏ డిక్లరేషన్ అయితే పెట్టారో చట్టబద్ధమైన రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు సార్. ఇవాళ ఈ యొక్క మేనిఫెస్టో చూస్తే సార్ కళ్ళు దిమ్మ తిరిగిపోతున్నాయి, అసలు కళ్ళు చెమ్మగిలిపోతున్నాయి. ఎట్లా కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలో వచ్చిన 6 నెలలలోపే బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా పెంచుతాం. కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42% పెంచుతాం. పంచాయతీల్లో మున్సిపాలిటీలలో ఈ రిజర్వేషన్ల ఫలితంగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. 6 గ్యారెంటీల పుస్తకంలో బీసీ సంక్షేమం సంబంధించి 60 అంశాలు ఉన్నాయి సార్. ఇలా 60 అంశాలు ఉన్నాయి బీసీలకు ఇస్తానన్నవి. ఇక చెప్పుకుంటూ పోతే సార్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే 60 అంశాలు 6 పాటిస్తున్నారా? 6 ఎక్కడ 6 లేవు, ఆటాన లేవు. నేనేమంటున్నట్టే ఇంకోటి కూడా చెప్పినారు, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తాం. బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు సార్. ఈ 2-3 అంశాలు చదువు, ఎందుకు ఎక్కువ అయినా కూడా వేస్ట్ కాంగ్రెస్ పార్టీ, కానీ ఇలా అమలు చేయలేరు. నేనేమంటుంటే సురేష్ గారు, ఇవాళ ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు మస్తు పొద్దునట్టు మాట్లాడితే ఏమంటారు కదా ఈ కిచిపిచి బిట్ అని ఒకటి ఉంటుంది, ఒకటే మాట్లాడుతూ ఉంటుంది తప్ప దాని ద్వారా ఏం ఉర్రదు, కయ్యకాయ శబ్దం వస్తుంది తప్ప బయటకు వెళ్ళదు. అది ఈ విధంగా మొత్తుకుని ఏం చెప్తాడు, బీసీలకు నేను అంత ఇంతోని బీసీలకు నీరే చేస్తా ఎవరు చేయరని చెప్పేసి మాట్లాడతారు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆ ముఖ్యమంత్రికి తన క్యాబినెట్ విస్తరించుకునే అవకాశం ఉంది. ఈయనంటే ఇప్పుడు బీజేపీ అడ్డం వస్తుంది,
రాష్ట్రపతి అడ్డం వస్తుండు రిజర్వేషన్లకు, గవర్నర్ అడ్డం వస్తుండు, ఆమోదిస్తలేరు. ఓకే సంతోషం, అది వదిలిపెడదాం. మీరు మాట్లాడుతున్నారు, మేము వింటున్నాం, జనాభా కూడా ఉంటుంది. ఇక మీ చేతుల్లో చెప్తున్నారు కదా, ముఖ్యమంత్రి క్యాబినెట్ను విస్తరించుకునే అవకాశం ఉంది సార్. అవకాశం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు ఏర్పాటు చేసుకోవచ్చు కదా సురేష్ గారు. ఆ మంత్రులకు సంబంధించి ఇవ్వాలా, బీసీలకు సంబంధించి మీకు ప్రేమ ఉందంటున్నావు కదా, 40% రిజర్వేషన్ చేయాలని చిత్తశుద్ధి మాకు ఉందంటున్నావు కదా, కడుపులో ప్రేమ బాగా ఉందంటున్నావు కదా, హృదయంలో ప్రేమ రేవంత్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా బీసీలకు ఉందంటున్నాడు కదా. అందుకని ఆయన ఏమంటాడు, మా దగ్గర నుంచి వాళ్ళు నడుచుకుంటూ పోవాలంటే బీసీలు తలకాయల మీద చెప్పులు పెట్టుకొని పోవాలని మాట్లాడతారు. పెద్ద ప్రేమ అది బీసీల పట్ల. ఈయన బడా భూస్వామి ఎత్తండి, ఈయన పెట్టుబడిదారి పెద్ద ఎత్త. అదేవిధంగా ఇసునూరు రామచంద్రారెడ్డి వారసుడండి రేవంత్ రెడ్డి. బలహీన వర్గాల పట్ల ఈయనకున్న ప్రేమ అటువంటిది. ఈయన ఏం మాట్లాడతాడు, మీకు ప్రేమ బాగుందంటాం రేవంత్ రెడ్డి గారు. మరి ఇలా క్యాబినెట్లో 42% అంటే ఎంత ఉండాలి సార్? మా మంత్రులు 7 నుంచి 8 ఉండాలి మంత్రులు. మరి ఇలా 3 ఉన్నాయి కదా, 4 కూడా మీకు, ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి, కొద్దిగా కూడా మీకు బీసీలకు మేము 7 ఇచ్చినాం అని అప్పుడు చెప్పు, మేము నమ్ముతాం. రెండోది సార్, ఇక బడ్జెట్ అంటే వాళ్ళ చేతులు ఉంటుంది సార్. ఆయన ఆర్థిక మంత్రి ఆయన చేతిలో ఉంటుంది, బట్టి విక్రమార్క గారు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళిద్దరు చేతిలో ఉంటుంది. ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు పెడతామని చెప్పేసి మీరే చెప్పారు మేనిఫెస్టోలో. బీసీలకు ప్రతి బడ్జెట్ 20,000 కోట్లు అన్నారు సార్. సంవత్సరానికి 20,000 కోట్లు, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు అని చెప్పారు సార్. ఇక 2 బడ్జెట్లు అయిపోయినాయి సార్. ఒక దాంట్లో 7,000 కోట్లు పెట్టినారు, 40,000 కోట్లు బాకీయా? 40,000 మరి అవుపడుతుంది కదా సార్. అంతే 20, 40,000 కోట్లు అంటే 7, 9 పెట్టారు సార్. 16,000 కోట్లు పెట్టారు. ఇంకెంత బాకీ ఉన్నారు సార్? ఈ ఒక 4, 24,000 కోట్లు బాకీ ఉన్నారు. అంటే బలహీన వర్గాలకు సంబంధించి మీరు మేనిఫెస్టోలో ఒకసారి 7,000 కోట్లు పెట్టారు, ఒకసారి 9,000 కోట్లు పెట్టారు. అంటే 24,000 కోట్ల బాకీ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా టీ న్యూస్ ద్వారా మేము గుర్తు చేస్తా ఉన్నాం బలహీన వర్గాలకి. రెండో అంశం సార్, ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాం. వచ్చినా 22 నెలలు అయిపోయాయి. ఆడుంది ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎత్తుకుదాం మనం, ఎత్తుకలేదు. భూతత్వం పెట్టి ఎత్తుకుదా దొరికే పరిస్థితి లేదు. ఇక ఈయన మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు, 6 గ్యారంటీలు ఇచ్చినాం కానీ 7వ గ్యారంటీ సామాజిక న్యాయం అని మాట్లాడుతారు పెద్ద మనిషి. 7వ గ్యారంటీ సామాజిక న్యాయం అంటే ఏంది సార్ నేను అంటున్నాను? 300 కాపులు సార్. ఇలా బలహీన వర్గాల్లో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం. ఇలా మంత్రివర్గం ఉన్నారా సార్? నేను అడుగుతా ఉన్నాను. నేను ఇలా గొల్ల కుర్మలు సార్, ఈ జనాభాలో అత్యధిక కులం సార్. ఇలా వీళ్ళు ఉన్నారని అడుగుతా ఉన్నా సార్ నేను. అదేవిధంగా మైనార్టీలు సార్, ఈ రాష్ట్ర చరిత్రలో ప్రతి క్యాబినెట్లో మైనార్టీ మంత్రి ఉన్నాడు సార్. మరి ఇలా మైనార్టీ మంత్రి ఉన్నాడా ఈ క్యాబినెట్లో అడుగుతా ఉన్నా సార్ నేను. అదేవిధంగా మిగతా కులాలకు సంబంధించి ఇలా లంబాడీలు ఉన్నారా సార్? ఈ రాష్ట్రంలో లంబాడీల జనాభా ఉన్నది, వాళ్ళకు 10% జనాభా ఉన్నారు. వాళ్ళకి ఇవాళ క్యాబినెట్లో లేదు. లంబాడీలు మంత్రివర్గం లేరు, 300 కాపులు మంత్రివర్గం లేరు, గొల్ల కుర్మల మంత్రివర్గం లేరు, మైనార్టీలు మంత్రివర్గం లేరు. కానీ దీనికి సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అని గొప్పగా మాట్లాడుతారు ఈ రేవంత్ రెడ్డి గారు. సార్ మీరు వినాలి, ఎందుకంటే ఇది ఎంత ఆవేదన చెప్తున్న అంశం. ఇక బీసీలకు ప్రజలకు ఏమి ఇచ్చిండు? చేయూత. ఏమి చేయూత? ఇది 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, పింఛన్ 4,000 పింఛన్, చేయూత. ఇది గ్యారంటీ కార్డు సార్. ఇల్లది ఇవాళ మా కేటీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలోచనతోటి వీళ్ళు ఇచ్చినటువంటి బాధ్యత ఈ గ్యారంటీ కార్డు ఉన్నాయో నేను చూపెడుతున్నా సార్. ఈ గ్యారంటీ కార్డు వెనకాల పెద్ద సంతకాలు సార్. ఏం సంతకాలు? సోనియా గాంధీ ఈమె, ఈ ఫోటో చేయి గుర్తు, ఈడ సంతకం, నేను ఇస్తున్నా హామీ అని చెప్పేసి ఈ ఫోటోను చూపెడుతూ సంతకం పెట్టి చేయూత మహాలక్ష్మి చేయూత అని చెప్పారు సార్. ఈ చేయూతలో ఏమున్నాయి సార్? ఇది అయిపోయింది సార్. ఆరోగ్యశ్రీ ఒకటి 10 లక్షలు గతంలో కేసీఆర్ గారు నిర్ణయించిందే ఆయన ఇస్తా ఉన్నాడు సార్. 4,000 పింఛన్ ఇస్తున్నా సార్. నేను అడుగుతున్నా సార్ టీ న్యూస్ ద్వారా, ప్రజలు కూడా వినాలి సార్. 4,000 పింఛన్ ఈ గ్రామాలలో వస్తుందా ముసలమ్మలకు ముసలయ్యలకు? నాడు ఏం చెప్పిండు? కేసీఆర్ వచ్చిండు, ముసలయ్యకు పంచాయతీ పెడుతుండు, ఇక నేను వస్తా ముసలమ్మకి ఇద్దరికి ఇస్తా అన్నాడు సార్. మరి ముసలయ్యకు పంచాయతీ పెడుతున్నా కేసీఆర్ అన్నావు కదా, మరి ఇవాళ నువ్వు ఇస్తున్నావు, ఇద్దరికి ఇస్తావు కదా. అదే కేసీఆర్ ఇచ్చిన 2,000 ఇస్తున్నావు కదా. కానీ కేసీఆర్ గారు ముసలమ్మ ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ, ముసలమ్మ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఒక పెద్ద కొడుకు లెక్క 200 ఉన్న పింఛన్ని 2,000 చేసిన మహానాయకుడు కేసీఆర్ గొప్పవాడవుతాడా? 4,000 పింఛన్ ఇస్తానని చెప్పేసి మగల్పాల్ బలికి 2,000 పింఛనే 22 నెలలు ఇస్తూ బాకీ పడ్డ నువ్వు గొప్పవాడు అయితే ఒక్కసారి ఆలోచించామని అడుగుతా ఉన్నా సార్ నేను ఇలా. అదేవిధంగా సార్ ఇంకేం చెప్పాడు సార్? ఇంకొక కార్డు, మహాలక్ష్మి కార్డు అట. ఇందులో ఉచిత బస్సు ప్రయాణం. ఇంకా బస్సులో ఏం జరుగుతుందో మీరు కూడా చూస్తున్నారు, మనం కూడా చూస్తున్నాం. బస్సు కెపాసిటీ పెంచమంటే పెంచరు, బస్సుల సంఖ్య పెంచమంటే పెంచరు. కానీ మాత్రం ఆడవాళ్ళు కొట్టాడుతుంటే మాత్రం మంచిగా చూస్తారు. దాన్నే మహిళలకు ఆత్మగౌరవం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. దీంట్లో ఇంకేమున్నా సార్? 2,500 వచ్చినాయా సార్? మహిళలకు 2,500 వచ్చినాయా? సురేష్ గారు నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇది కార్డు ఏంది? గ్యారంటీ కార్డు. దీనిపైన రాహుల్ గాంధీ సంతకం, ఇది సంతకం, ఇది మీరు చేయకూడదు, మీరు ఓటేయండి దయచేసి ఓటేయండి దయచేసి అని చెప్పేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి సంతకాలు పెట్టించి ఉచిత బస్సు ప్రయాణం చెప్పారు. బస్సులో కెపాసిటీ లేదు. మహిళలకు 2,500 వచ్చిందా సురేష్ గారు?
రాకపాయే 500 గ్యాస్ సిలిండర్ నేను చర్చలో పోతున్నా అంటారు కాంగ్రెస్ వాళ్ళు గ్యాస్ సిలిండర్ మేము అమలు చేసినాం అంటారు. నేను అడుగుతున్న టీ న్యూస్ ద్వారా ఈ రాష్ట్రంలో మీరు మననే చెప్పారు పేపర్కి ఏమని 1,01,00,000 రేషన్ కార్డులు అన్నారు. రేషన్ కార్డులు అంటే ఏం సార్? బిలో పావర్టీ లైన్ ఉన్న కుటుంబాలు. పోనీ అంతకంటే ముందు ఉన్న రేషన్ కార్డులు 92 లక్షల బీపీ. ఇందాక ఒకటి లక్ష్మణ్ గారు ఒక కీలక పాయింట్ రేజ్ చేశారు. ఏంటంటే ప్రధానంగా బీసీలకు వీళ్ళపైన చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లును ఆమోదించుకోవడానికి కోసం అప్పీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుండే. గవర్నర్ కావచ్చు లేకుంటే కోర్టును సంప్రదించితే దానికి సంబంధించి ఏదైనా ఒకటి క్లారిటీ వచ్చేది కదా, ఎందుకు చేయలేదు అని అడిగారు. దోకా చేయనన్న ఏమిటో సార్? ఇప్పుడు నిద్రపోతున్నోని ఎవరైనా లేపొచ్చు సార్. నిద్రపోతున్నట్టు నటిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరు లేపగలుగుతారు? బీసీల పట్ల నిద్రపోతున్న ప్రేమ ఇది. నిద్రపోతున్నట్టు నటిస్తున్న ప్రేమ, నిద్రపోతున్న ప్రేమ కాదు ఇది. నిద్రపోతున్నట్టు నటిస్తున్న ప్రేమ. నిద్రపోతున్న ఎవరైనా లేపొచ్చు, లేరా నాయనని. ఇక నిద్రపోతున్నట్టు బీసీల మీద నటిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరు లేపగలుగుతారు సార్? గిన్ని రకాల హామీలు ఇచ్చి, గిన్ని రకాల దోకా చేసి, గిన్ని రకాల అబద్ధాలు చెప్పి బీసీలను ముంచితిరి, ముసలోళ్ళను ముంచితిరి, మహిళలను ముంచితిరి, అన్ని రకాలుగా ఇవాళ రైతులను ముంచితిరి, కౌలు రైతులను ముంచితిరి, నిరుద్యోగులను ముంచితిరి, నిండా ముంచితిరి. తెలంగాణ మొత్తం ఆగం చేస్తుంటారు. అందరిని ముంచిరు సార్. వీళ్ళు మాత్రం తేలుతురు. ఎలా తేలుతుర్రు? కాంట్రాక్టర్లు 20% కమిషన్లో తేలుతురు, సచివాలయం పోతే 20% కమిషన్లో తేలుతురు, అదేవిధంగా ఫ్యూచర్ సిటీలో భూములలో తేలుతురు, అదేవిధంగా ఇంకా బూడిద కూడా తిన్నాడు ఒక ఆయన. కరీంనగర్లో బూడిద ఉంటే ఆ బూడిద కూడా అమ్ముకున్నట. ఒక ఆయన సివిల్ సప్లైలో తేలుతుండు, ఒక ఆయన బూడిదలో తేలుతుండు, ఒక ఆయన ఫ్యూచర్ సిటీలో తేలుతుండు, ఒక ఆయన ఇటు మాదాపూర్ సైడ్ తేలుతుండు, ఒక ఆయన భూముల మీద పడరు, ఇక భూములలో తేలుతురు. ఇవాళ కంపెనీలు తేలుతురు సార్. ఇవాళ రాష్ట్రాన్ని ఏమో ముంచిర్రు, వీళ్ళు మాత్రం పైకి తేలుతురు. గతంలో నేను అనేది సార్, గత పాలకుల బడ్జెట్, కేసీఆర్ పాలకుడు బడ్జెట్టు ప్రజల చేతుల్లోకి, నేటి కాంగ్రెస్ పాలకుల బడ్జెట్టు నేతల జేబుల్లోకి. కేసీఆర్ బడ్జెట్టు ప్రజల చేతుల్లోకి అంటే ప్రజలకు నిత్యం రైతు బంధు రూపంలో, రుణమాఫీ రూపంలో, ముసలోళ్ళ పింఛన్ రూపంలో, కేసీఆర్ కిట్టు రూపంలో, అదేవిధంగా మహిళలకు ఇచ్చే గ్యాస్ రూపంలో, అదేవిధంగా గొల్ల కుర్మలకు ఇచ్చేటువంటి గొర్రెల రూపంలో, ముదిరాలకు ఇచ్చే చేపల రూపంలో, అదేవిధంగా పద్మశాలకు ఇచ్చే బతుకమ్మ చీరల రూపంలో, అదేవిధంగా రైతులకు మున్నూరు కాపులకు ఇచ్చే రైతు బంధు రూపంలో, అదేవిధంగా మైనార్టీలకు ఇచ్చే విద్యా సంస్థల రూపంలో, అదేవిధంగా పేద పిల్లల SSTBC మైనార్టీలకు ఇచ్చే సన్నబియ్యం రూపంలో ప్రజల చేతుల్లోకి కేసీఆర్ బడ్జెట్, నేటి పాలకుల కాంగ్రెస్ పాలకుల బడ్జెట్. లీగల్ గా చూస్తే ఒక మాట, లీగల్ గా చూస్తే ఏదైతే ఆల్రెడీ హైకోర్టు చెప్పింది, ఒకవేళ మీరు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చినా సరే ఖచ్చితంగా విచారణ కొనసాగిస్తామని చెప్పి క్లియర్ కట్ గా చెప్పింది. ఈ నేపథ్యంలో విచారణ ఎలా కొనసాగించవచ్చు, ఏంటి, ఎట్లా ఉండొచ్చు అనేది అంచనా వేయచ్చు మనం. క్లియర్ అంటే మా లీగల్ టర్మినాలజీ చూసుకుంటే సురేష్ గారు, క్లియర్ హైకోర్టు కొన్ని విషయాలని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే తెలంగాణలో ఏ యాక్ట్ పనిచేస్తుంది, పంచాయతీరాజ్ నోటిఫికేషన్కి సంబంధించి, రిజర్వేషన్కి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి యాక్ట్లో ఉన్న ఇష్యూస్ ఏంది, యాక్ట్ ప్రకారం ఉన్న రిజర్వేషన్ ఏంది, ప్రజెంట్ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ ఏంది, వీటి మీద నిజంగా వాదోపవాదాలు విన్న తర్వాత కొన్ని ఈ ఏదైతే జీవో 9 ఉందో, జీవో 9కి పంచాయతీరాజ్ చట్టానికి, మున్సిపల్ యాక్ట్కి అసలు సంబంధం ఎంతవరకు ఉన్నది, నిజంగా జీవో 9 చట్టబద్ధత ఎంతవరకు ఉన్నది, అది గెజిట్ అనేది యాక్ట్ కాదు, అది జస్ట్ గవర్నమెంట్ ఇష్యూ చేసేటువంటి ఒక సర్క్యులర్ లాంటిది అంతే. దానికి లీగాలిటీ అనేది ఉండదు. లీగాలిటీ లేని, చట్టబద్ధత లేని ఒక పత్రాన్ని, ఒక రాజపత్రాన్ని నిజంగా హైకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇక్కడ జీవో 9 అనేది క్లియర్గా చట్టబద్ధత లేని జీవో. దాని ప్రకారం రిజర్వేషన్లో ఏవైతే 42% ఇచ్చారో, నిజంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు హైకోర్టుకు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న బిల్లు గురించి హైకోర్టుకు ఎందుకు వెళ్లకుండా ఊరికే జీవో తీసుకొచ్చి ఓ రాజపత్రం అని చూపించి రిజర్వేషన్ చెప్పడము. మిత్రుడు బాలరాజు అన్నట్టు క్లియర్ ఒకటి చూసినాం. అంటే ఇప్పుడు ఖమ్మంలో కొన్ని విషయాలు చెప్పారు, అక్కడ బీసీ లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఇక్కడ ఏంది, షెడ్యూల్ 9 వైలేట్ చేస్తున్నట్టే, పంచాయతీరాజ్ యాక్ట్ను వైలేట్ చేస్తున్నట్టే, మున్సిపల్ యాక్ట్ను వైలేట్ చేస్తున్నట్టే, ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేస్తున్నట్టు, అంటే చట్టాలని అతిక్రమిస్తున్నట్టు క్లియర్గా ప్రభుత్వం ఏదైతే 9th జీవో ఉందో, జీవోనే మనకు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల కూడా అర్థమవుతుంది. నాకు తెలిసి ఇక్కడ హైకోర్టు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తుందేమో అనే ఆలోచన మాకు వస్తుంది. అంటే ఫైనల్గా ఎలక్షన్స్ జరగకపోవచ్చా ఏందనేది అది కాదు, మనం జడ్జిమెంట్ ముందే చెప్పకూడదు. కానీ మీకు ఇప్పుడు ప్రేక్షకులు అంటే మామూలుగా తెలంగాణ ప్రజలకు కూడా అర్థమై ఉంటుంది. చట్టబద్ధత లేని జీవోకి చట్టబద్ధత ఉందని చెప్పి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం, దాని ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం, ఆ రిజర్వేషన్లు కూడా 9th షెడ్యూల్లో 15 Clause 1, Clause 4, Clause 5, అదేవిధంగా 330, 334, 332 వీటి ప్రకారం జనాభా లేని దగ్గర కూడా, బీసీ లేని దగ్గర బీసీని సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వాళ్ళకు రిజర్వేషన్ కల్పించడం అంటే క్లియర్గా ఇక్కడ కాన్స్టిట్యూషన్ వైలేషన్ అనేది జరిగిందని, మనకు 9th షెడ్యూల్ వైలేషన్ జరిగిందని అర్థమవుతుంది. కాబట్టి ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రద్దు చేసే అవకాశం ఉంటుందేమో అని మాకు అనిపిస్తుంది. బాలరాజు గారు,
ఏదైతే బీఆర్ఎస్ తీసుకున్నటువంటి కాల్ ఏదైతే బాకీ కార్డు, ఆ బాకీ కార్డుకు సంబంధించి ఇంటింటి ప్రచారం ఎలా కొనసాగుతోంది? 100% సురేష్ గారు. ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించాను. ఇది ఏమో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ కార్డు. ఇది మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఇలా ప్రజల ముందు తీసుకుపోతున్న బాకీ కార్డు. మీరు ఇచ్చిన గ్యారంటీ కార్డు ఒకవైపు, మేము చూపెడుతున్నటువంటి బాకీ కార్డు ఒకవైపు. ఈ బాకీ కార్డు ఎట్లా బాకీ ఉన్నారంటే మీరే చెప్పారు 4,000 రూపాయల పింఛన్ అని చెప్పినారు. 22 నెలలు అవుతుంది కదా, ఇంతవరకు పింఛన్ రాలేదు. కాబట్టి మహిళలకు మీరు ఇస్తున్న పింఛన్ అయితే 22 నెలలుగా నెలకు 4,000 అనుకుంటే 44,000 బాకీ అని చెప్పి సారు మా కేటీఆర్ గారి నాయకత్వంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల ముందు తీసుకెళ్తా ఉంది. ఇంకో అంశం ఏదైతే ఉందో ఇలా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పినారు సార్. 5 లక్షలు అని చెప్పినారు. ఇలా 5 లక్షల సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు సంబంధించి ఎన్ని వరకు అవుతున్నాయి సార్? 4.5 లక్షలు వీళ్ళు ఆమోదిస్తే 70,000 శాంక్షన్ చేస్తే 17,000-18,000 కట్టిరు సార్. ఆ 17,000-18,000 కట్టి రేపు మీకు వస్తుంది ఓటేస్తారా ఏరా, రేపు మేము ఇస్తాం వస్తారా ఏరా అని చెప్పేసి ఆ టైపున చేస్తూ ఉన్నారు సార్. అదేవిధంగా ఇవాళ పెద్ద ఎత్తున ఇంకో అంశం కూడా గుర్తు చేస్తూ ఉన్నారు సార్. ఏదైతే గృహజ్యోతి సంబంధించి సార్ ఇవాళ 200 యూనిట్లకు సంబంధించి సార్, ఇలా 200 యూనిట్లకు సంబంధించి ఇలా స్పష్టంగా అడిగేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని 200 యూనిట్లు అంటే ఎవరికి ఇస్తాను సార్? ప్రతి నిరుపేద కుటుంబానికి ఇస్తాను సార్. ప్రతి నిరుపేద కుటుంబం అంటే ఎవరు సార్? 92 లక్షల పేదవాళ్ళు అయితే బీపీఎల్ కుటుంబాలే కదా సార్. మరి అలా ఓన్లీ 40 లక్షల మందికే 200 యూనిట్లు ఇస్తూ మిగతా 50 లక్షలకు ఎగ్గొట్టడాన్ని ఏమంటారు? దాన్ని బాకీ అంటారు. రెండో అంశం కూడా చెప్తాం సార్, ఏమంటారు? ఇవాళ మీరు ప్రధానంగా మనం వినాలి. ఇలా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఈ రైతు భరోసా రూపంలో ఇవాళ ఏం చెప్పారు సార్? రైతు భరోసా సంబంధించి ఏమన్నారు సార్? 15,000 ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న మాట వాస్తవం కాదా? 2 లక్షల రూపాయల రుణమాఫీ బాకీ ఉన్నారు మీరు. 70,000 రూపాయలు రైతు భరోసా బాకీ ఉన్నారు. విద్యార్థులకు స్కూటీ బాకీ ఉన్నారు. నిరుద్యోగులు 2 లక్షల బాకీ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాల బాకీ ఉన్నారు. విద్యార్థుల భరోసా కార్డు విద్యార్థులకు 5 లక్షల రూపాయలు బాకీ ఉన్నారు. మహిళలకు సంబంధించి 2,500 రూపాయల సంబంధించి 22 నెలలుగా 55,000 బాకీ ఉన్నారు. వికలాంగుల పెన్షన్ సంబంధించి 44,000 బాకీ ఉన్నారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలకు తులం బంగారం బాకీ ఉన్నారు. ఇన్ని రకాల బాకీలు పెట్టుకొని మీరు పోయి ఓట్లు ఎట్టాడతారే నాకు అర్థం కాదు. ఇన్ని రకాల బాకీలు పెట్టుకొని ప్రజలకు అన్ని రకాల హామీలు ఇచ్చి గ్యారంటీ కార్డులు ఇచ్చి దాని మీద సోనియా గాంధీ సంతకం పెట్టి రాహుల్ గాంధీ సంతకం పెట్టి ఏం చేద్దాం అనుకుంటారు ప్రజల్ని? కాబట్టి మా పార్టీ గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి మనిషి గారికి, ప్రతి మహిళ దగ్గరికి, ప్రతి ముసలమ్మ దగ్గరికి, ప్రతి విద్యార్థి దగ్గరికి, ప్రతి గృహం దగ్గరికి, ప్రతి రైతు దగ్గరికి, రైతు కూలీ దగ్గరికి తీసుకెళ్తాం. ఈ మీరు ఇచ్చిన డ్యూ కార్డు ఏదో బాకీ కార్డు ఉందో ఈ బాకీ కార్డు తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ మోసాలను వివరిస్తాం. స్థానిక సంస్థల ఎలక్షన్లో రేపు జరిగినట్టయితే వీళ్ళకు చెంప చెల్లు అనిపించాలి. రేవంత్ రెడ్డి గుయ్యి అనాల గువ్వ అని చెప్పి ప్రజలకు వివరిస్తాం. థ్యాంక్ యూ అండి బాలరాజు గారు, థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు. సో చూస్తున్నాగా మొత్తానికి ఏదైతే రిజర్వేషన్ల పేరిట అలాగే దీనికి సంబంధించి ఏదైతే బీసీలను అణచివేత ధోరణికి గురి చేస్తుందని చెప్పేసి బాలరాజు గారు చెప్తున్నటువంటి అంశం, అలాగే ఈసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా ఈసీ పునరాలోచించాలి. చాలా గందరగోళమైనటువంటి రిజర్వేషన్లు క్రియేట్ చేసింది, దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వీళ్ళు కోరుతున్నటువంటి అంశం ఇది. ఇది వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.